తెలంగాణలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదుల దారుణ హత్య ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిబిఐ విచారణ జరపాలన్న పిటిషన్పై వాదనలు జరిగాయి. గట్టు వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. అయితే ఈ క్రమంలో హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్కు భద్రత కల్పించాలని చెప్పి సిబిఐకి సూచించింది. హైకోర్టు లాయర్లైన వామనరావు, ఆయన సతీమణి నాగమణి దంపతులను పెద్దపల్లి జిల్లా మంథినిలో 2021 ఫిబ్రవరి 17న మంథిని హైవే రోడ్డుపైనే కొందరు దారుణంగా హతమార్చారు. అయితే ఈ జంట హత్య ఏదైతే ఉందో అది తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయగా ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగల్ ధర్మాసనం పిటిషన్ను విచారించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశించింది. సిబిఐ విచారణ అవసరమా అనే అంశంపై రికార్డులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. అయితే ఈలోపు కేసును సిబిఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది తెలిపారు. దీంతో సిబిఐకి కేసును బదిలీ చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాద దంపతుల హత్య కేసును సిబిఐకి అప్పగించాలని మృతుడు వామనరావు తండ్రి ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్న అంశంపై అభిప్రాయం తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ క్రమంలోనే గట్టు వామనరావు దంపతుల హత్య కేసు దర్యాప్తును సిబిఐ లేదా సిఐడికి అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై న్యాయస్థానమే నిర్ణయం తీసుకోవాలని గతంలో ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సహా అన్ని వివరాలు తమ ముందుంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.